ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, ఈ రెండు నాకు దక్షిణగా ఇవ్వండి, మీ వెంటే ఉంటాను, అవేంటో తెలుసుకో తల్లి అని అయితే బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా? తల్లి, నీకు నేను సమస్తం చేకూర్చేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నాను. మిగతావారు ఏదో ఇస్తున్నారు, నేను అదే చేయాలి అని ఆలోచిస్తూ లేనిపోని తాపత్రయాలు పడుతూ ఎక్కువగా ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావు కదూ. నాకు ఏదైనా పూజ కానుకలు ఇస్తేనే నేను నిన్ను కరుణిస్తానని, లేకుంటే లేదు అని నీకు ఎవరు చెప్పారు? ఎందుకు నువ్వు ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటున్నావమ్మా? అసలు ముందు నీ బాబా మనసు ఏంటో తెలుసుకో. నేను ఏం చెప్పానో తెలుసుకో. నేను కేవలం నా నైవేద్యాలకు పూజలకు ముగ్ధుడునై అనుగ్రహిస్తున్నాను అనుకుంటే కేవలం అది నీ భ్రమ మాత్రమే. కానీ మీరు అనుకోవచ్చు, బాబా మేము సమర్పించేవి స్వీకరించడం మీకు ఇష్టం లేదా అని. నువ్వు నాకు ఎంతో సేవ చేస్తున్నావు. ప్రతిరోజు పూజలు కానుకలు నైవేద్యాలతో నన్ను ఒక పసిబిడ్డలాగా అక్కున చేర్చుకుంటూ అభిషేకాలతో నన్ను ఎంతో అల్లారుముద్దుగా దగ్గరికి తీసుకుని తల్లిలా నాకు ఏదో ఒక నైవేద్యం చేసి పెడుతూనే ఉన్నావు. ఒక తల్లి చేసే ఏ ఒక్క పదార్థమైనా బిడ్డలకు గోరుముద్దలులాగా ఎంతో రుచిగా ఉంటాయి. అవి తినాలి అనే తపన ప్రతి ఒక్క బిడ్డకు ఉంటుంది. అందులో నన్ను ఎంతో అమితంగా ఇష్టపడుతూ నా కోసం చేసే నైవేద్యానికి నేను ఆనందంగా తప్పకుండా ఏదో ఒక రూపంలో తప్పకుండా స్వీకరిస్తాను. నేను చెప్పేది ఏంటంటే, మీరు నా నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రం ఏమీ ఇవ్వకండి. మీరు కేవలం ఏదైనా కోరుకోవాలే కానీ నా దగ్గర అన్నీ సిద్ధంగా ఉంటాయి. సమయం రాగానే నేను తప్పకుండా అందిస్తాను. నేను అదే చెప్పాలి అనుకుంటున్నది. మీరు రోజు ఏది తింటారో నాకు అది కూడా సమర్పించండి. ఫలానాది పెడితేనే బాబా కరుణిస్తాడు అన్నది అసత్యం. ఇవి కాకుండా పూజలు కానుకలు నైవేద్యాలు ఇవేమీ ఇవ్వలేకున్నా బాబాని ప్రేమగా పిలవండి. సప్త సముద్రాలు దాటి అయినా మీ ముందు ఉంటాను. మీ బాధలు నాకు చెప్పుకోండి. మీ బాధలు చెప్పినా చెప్పుకోకపోయినా గమనిస్తూనే ఉంటాను. నువ్వు నాకు ఏది ఇచ్చినా తృప్తిగా స్వీకరిస్తాను. నాకు అంటూ ఏ కోరికలు లేవు. నాకున్నటువంటి ఒకే ఒక్క కోరిక, సంకల్పం, నన్ను నమ్ముకున్న నా బిడ్డలను ఏ లోటు రాకుండా సంతోషంగా ఉంచాలి అనేదే నాకున్నటువంటి పెద్ద సంకల్పం. ఏదైనా కానీ నాకు సమర్పిస్తే నిన్ను కరుణిస్తాను అని నీ సాయి ఎప్పుడూ చెప్పడు. మీరు మీ సంతోషం కోసం ఇస్తారు. కానుకలైనా మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దయ అందరికీ అందరి మీద ఒకేలా ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా బాబా నేను అనుకున్నది జరిగితే ఫలానాది సమర్పించుకుంటాను అనుకుని ఏదో ఒక ఇబ్బంది వలన చేయలేకపోయినా నువ్వు ఏమీ భయపడనక్కర్లేదు. నువ్వు అనుకున్నది ఇచ్చే స్థాయిలో లేనప్పుడు నీ బాబాకు తప్పకుండా తెలుస్తుంది. ఒకవేళ నీ వద్ద ఏమీ లేదు, నువ్వు నాకు సహాయం చేయాలి అనుకుంటున్నావు, అప్పుడే నీ యొక్క ప్రార్థన నాకు చెప్పు. నేను సర్వాంతర్యామిని. నువ్వు అడిగినా అడగకపోయినా నీ మనసులో తలుచుకున్న వెంటనే నాకు తెలిసిపోతుంది. ఏది నీకు అవసరమో నీకు ఆ సమయానికి తప్పకుండా చేరేలా చేస్తాను. ఇంతకీ నేను దక్షిణగా ఇవ్వమన్నాను కదా, అవేంటో చెబుతాను విను. నాకు మీరు దక్షిణగా నమ్మకం, ఓర్పు ఇవ్వండి చాలు. అంతే. నేనెప్పుడూ మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. ఇదే నీ సాయి నీకు చెప్పాలి అనుకుంటున్నది. సంతోషంగా ఉండు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం అందించారండి. మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం, ఈ చక్కని మాటలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.